అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. కృష్ణా మండలంలో ప్రత్తి సాగు చేసే రైతులకు సూచనలు. క్రొత్తగా పండ్ల తోటలు నాటుకునే రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ప్రత్తి సాగుకు పెట్టింది పేరు. సాధారణంగా ఈ ప్రాంతంలో ప్రత్తిని ఆగస్టు మొదటి వారం వరకు విత్తుకుంటూ ఉంటారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా రావడంతో ప్రత్తిని ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఆలస్యంగా వేసేటప్పుడు ప్రత్తి సాగులో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా విత్తన శుద్ధి, కలుపు నివారణతో పాటు ప్రత్తికి ప్రధాన సమస్య అయిన రసం పీల్చు పురుగులు, గులాబీ రంగు పురుగుల నివారణకు ప్రారంభం నుంచి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కృష్ణా మండలం క్రిందికి వచ్చే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్తి సాగు చేపట్టే రైతులకు సూచనలు అందిస్తున్నారు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.ఎం.వి. ప్రసాద్. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాలో ఎక్కువగా పత్తిని ఇత్తుకుంటుంటారు. ఎక్కువగా బీటీ రకాలను, బీటీ హైబ్రిడ్నే ఇత్తుకుంటుంటారు రైతు సోదరులు. చాలామంది రైతు సోదరులు అడిగేది అంటే ఏ రకమైన బీటీ వంగడాలను ఇత్తుకోవాలని అడుగుతుంటారు. గత 3-4 సంవత్సరాల్లో ఆయా ప్రాంతాల్లో రైతులకు అనుభవం బాగా పండినటువంటి, దిగుబడినిచ్చినటువంటి పత్తి వంగడాలను విత్తుకుంటే మంచిది. ఆ పత్తి వంగడాలను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకొని అవసరమైన మేరకు పత్తి విత్తనాలను కొనుగోలు చేసుకొని విత్తుకోవడం మంచిది. ఎక్కువ ఎకరాల్లో పత్తిని విత్తుకుందామంటే ఆ రైతాంగం, ఆ రైతు సోదరులు చేసుకోవాల్సిన ముఖ్యమైన ఇదేంటంటే 2-3 రకాలను పత్తి విత్తనాలను 2 ఎకరాల్లో ఒక రకము, 2 ఎకరాల్లో ఒక రకం, ఆ రకంగా విత్తుకున్నట్లయితే మంచిగా ఉంటుందండి. మన ప్రాంతంలో అయితే మనకు ఆగస్టు 15 వరకు పత్తిని విత్తుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ నల్లరేగడి నెలల్లో, ఎర్ర నెలల్లో విత్తుకోవాలన్నా కానీ ఎక్కడైతే నీటి లభ్యత ఉందో వాళ్ళు కూడా అప్పటి వరకు విత్తుకోవడానికి ఆస్కారం ఉంది. ఇమ్డాక్లోప్రిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసిన విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆ విత్తనాలు ఏంటంటే మొదటి 30 రోజుల వరకు ఈ రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమ కానివ్వండి, లేకపోతే పేనుబంక కానివ్వండి, ఇటువంటి పురుగులను తట్టుకుంటాయి. వాటితో పాటు తెగుళ్లను తట్టుకోవడానికి ట్రైకోడర్మా విరిడే అనే మందును 8 నుంచి 10 గ్రాములు, తర్వాత సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే మందును 8 నుంచి 10 గ్రాములు, లేదా కార్బాక్సిన్ మందును 2 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తుకున్నట్లయితే తొలి దశలో ఆశించేటువంటి ఈ తెగుళ్లను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. గులాబీ రంగు పురుగు సాధారణంగా ఏంటంటే అక్టోబర్ ఎండ్ నుంచి ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనం చేయాల్సింది ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు తర్వాత 40 రోజుల నుంచి 45 రోజులప్పుడు మొదలవుతుంది. మనకు గోడ వచ్చేటప్పుడు అది మొదటి తరం మొదలయ్యి తర్వాత 2వ తరము, తర్వాత 3వ తరం వచ్చేసరికి మనకు నవంబర్-డిసెంబర్కి వచ్చేసరికి 3వ తరం వస్తుంది. అది చాలా అధికంగా నష్టం కలుగజేస్తుంది. అందువల్ల ఏం చేసుకోవాలంటే రైతు సోదరులు మొదటి దశలో మోనోక్రోటోఫాస్, ఎసిఫేట్ లాంటి మందులను పిచికారీ చేయకుండా ఉండాలి. ఇటువంటి ఈ ఓపీ కాంపౌండ్స్, మోనోక్రోటోఫాస్ కానీ ఎసిఫేట్ లాంటి మందులు కానీ ఎక్కువగా పిచికారీ చేసినట్లయితే బాగా పత్తి ఎదుగుదల బాగా ఉండి బోల్వామ్స్, ముఖ్యంగా మనకు గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మనం విత్తుకునేటప్పుడు కూడా రైతు సోదరులు సిఫారసు చేసిన మోతాదులోనే మనం ఎరువులను కూడా వాడుకోవాలి. బీటీ వంగడాలను సాగు చేస్తున్నాం కాబట్టి హైబ్రిడ్ వంగడాలను ఎకరానికి 150 కేజీల నత్రజని,
తర్వాత 60 కేజీల భాస్వరము, 60 కేజీల పొటాష్ వాడుకోవాల్సి వస్తుంది. భాస్వరం మొత్తాన్ని కూడా తొలి దశలోనే అంటే పంట విత్తన మొదటి 20 రోజుల్లోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నత్రజని 3 దఫాలుగా పంట విత్తేటప్పుడు, తర్వాత 60 రోజులప్పుడు, 90 రోజులప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పొటాషియం కూడా సిఫారసు చేసిన మోతాదుల కంటే ఎక్కువ ఎరువులను వాడుకున్నట్లయితే పంట ఏపుగా పెరిగి తర్వాత మనకు గులాబీ రంగు పురుగు ఆశించినప్పుడు ఆ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి ఎక్కువైనప్పుడు గులాబీ రంగు పురుగు అనేది ఈ పురుగు మందులకు లొంగదు, చాలా మొండి పురుగు. అందువల్ల రైతు సోదరులు ఎంతైతే మోతాదు చేసిన సిఫారసు చేసిన మందులను ఎరువులను వాడుకోవాలి. పంట మొదటి దశలో ఫైటోటానిక్ ఎఫెక్ట్ అంటే పంట బాగా ఎదుగుద్ది పురుగు మందులు కొట్టినప్పుడు అటువంటి మందులైనటువంటి ఈ మోనోక్రోటోఫాస్ కానీ ఎసిఫేట్ కానీ ఇటువంటి మందులను వాడుకోకూడదు. అదేవిధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో భాగంగా పంట విత్తన 40-45 రోజులప్పుడు ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు మనకు ప్రధాన సమస్య కాబట్టి లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. అంటే మానిటరింగ్ పర్పస్ అయితే నిఘా పర్పస్ అయితే గిన ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు. అదేవిధంగా మాస్ ట్రాపింగ్ అంటే ఎక్కువ మోతాదులో లింగాకర్షక బుట్టలను అమర్చించి పురుగులను ఒడిసిపెట్టి వాటిని అన్నింటిని కూడా చంపేయటం చేసేస్తే గిన వాటిని గులాబీ రంగు పురుగు మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. పచ్చదోమ కానీ పేనుబంక కానీ మొదటి దశలో ఆశించినప్పుడు ఈ పచ్చదోమ ఆకుకు 2 పురుగులు గమనించినప్పుడు మనం ఈ డైఫెన్తురాన్ అనే మందును 1.25 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలా, లేదా ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలా, లేకపోతే ఫ్లోనికామిడ్ అనే మందు 0.3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులను మాత్రమే మొదటి 60 రోజులప్పుడు మార్చి అవసరాన్ని బట్టి వాడుకోవాలి. అలా కాకుండా ఈ నియోనికోటినాయిడ్ మందులను వాడినట్లయితే ఆ మందులకు ఈ పురుగులన్నీ కూడా నిరోధశక్తి పెంచుకున్నాయి కాబట్టి మొదటి 60 రోజులప్పుడు ఈ నియోనికోటినాయిడ్ మందులను వాడకుండా ఉండటమే మంచిది. IPM ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సమగ్ర సస్యరక్షణలో భాగంగా విత్తన శుద్ధితో పాటు పంట చుట్టూ ఎత్తుగా పెరిగేటువంటి జొన్న కానీ మొక్కజొన్న కానీ పంటలను విత్తుకోవడము, తర్వాత సిఫారసు చేసిన మోతాదులోనే బ్యాలెన్స్డ్గా ఫెర్టిలైజర్స్ వాడము, అంతేకాకుండా ఒక ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును కూడా వాడుకున్నట్లయితే రెసిస్టెన్స్ వస్తుంది, పంటలోనే తట్టుకునే గుణం యొక్క పెరుగుద్ది. అదేవిధంగా మొదటి దశలో 5% వేప గింజల కషాయం కానీ లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు వేప నూనెను కూడా కలిపి పిచికారీ తీసుకున్నట్లయితే పంట మొదటి దశలో వచ్చేటువంటి ఈ పురుగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. పత్తి విత్తుకున్న తర్వాత రైతాంగం కూడా ఎక్కువగా చేసేది ఏంటంటే పురుగు మందుల వాడకాన్ని మొదలు పెడతారు. ఆ పురుగు మందుల వాడకంలో మొదటి దశలో 2-3 మందులను కలిపి పిచికారీ చేయడం, అంటే మోనోక్రోటోఫాస్ ప్లస్ ఎసిఫేటు, లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎసిఫేటు, లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ మోనోక్రోటోఫాస్ ఇట్లాంటి మందులన్నీ కలిపి పిచికారీ చేస్తుంటారు. కావాలన్నా ఆ పద్ధతి కూడా విడనాడాలి. ముఖ్యంగా మొదటి 60 రోజులు పత్తి ఎదుగుదల తక్కువగా ఉంటుంది, తర్వాత 60 రోజుల తర్వాత పత్తి ఎదుగుదల పుంజుకుంటుంది. అప్పుడే మనకు కలుపు అనేది కూడా ప్రధాన సమస్యగా వస్తుంది. ఈ కలుపు సమస్యను నివారించుకోవాలంటే పత్తి విత్తిన వెంటనే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాము. విత్తిన వెంటనే 48 గంటల లోపు ఈ పెండిమిథాలిన్ అనే మందును 1.3 లీటర్లు ఒక ఎకరానికి మనం బాగా పిచికారీ చేసుకున్నట్లయితే గిన కలుపు సమస్య కొంతవరకు తగ్గుతుంది. తర్వాత అంతర్సేద్యం చేసుకోవాలి. అంతర్సేద్యము గొర్రు గుంటకతో అంతర్సేద్యం చేసుకున్నట్లయితే 10-15 రోజుల వ్యవధులు ఇచ్చి పంటలో ఉండేటువంటి ఈ కలుపును కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ పంట విత్తిన తర్వాత గడ్డి జాతి కానీ తర్వాత బ్రాడ్ లీవ్డ్ వీడ్స్ కానీ ఇవి పెరుగుతూ ఉంటాయి. వాటిని నివారించడానికి పైరిథయోబెక్ సోడియం అనే మందు ప్లస్ ఫిజిలోపాప్ ఇథైల్ అనే మందు రెండింటిని కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పంటలో వచ్చేటువంటి ఈ గడ్డి జాతి మందులు, తర్వాత ఈ వెడల్పాటి ఆకు జాతి మందులు ఆకులను కూడా ఈ కలుపులను కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు వర్షాలు ఎక్కువగా పడి కూలీలతో కలుపు తీయటం సాధ్యం కానప్పుడు పారాక్వాట్ అనే మందును హుడ్డు పెట్టి ఎక్కడైతే కలుపు ఉందో ఆ కలుపు ఉన్న దగ్గర లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు పారాక్వాట్ అనే మందును ప్లస్ యూరియా కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే పంటలో వచ్చేటువంటి కలుపును సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. రైతుకు దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నిచ్చేవి పండ్ల తోటలు. కాబట్టి నేల అనుకూలతను, నీటి నాణ్యతను దృష్టిలో ఉంచుకొని సరైన పండ్ల రకాన్ని ఎంచుకోవడంతో పాటు నాణ్యమైన అంటుమొక్కల ఎంపిక అనేది కీలకం. పొరపాటున తప్పటడుగు వేస్తే తరువాతి కాలంలో దాని ప్రభావం రైతుపైన తీవ్రంగా పడుతుంది.
అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి, శ్రమ, విలువైన కాలాన్ని నష్టపోవలసి వస్తుంది. ఇటీవలి కాలంలో మామిడి, జామ వంటి పండ్ల తోటల సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చింది అధిక సాంద్ర విధానం. సాధారణ సాంప్రదాయ పద్ధతుల్లో చెట్టు పెద్దవిగా పెరిగి యాజమాన్య పనులకు కష్టతరంగా మారి చీడపీడలు పెరిగి దిగుబడులు తగ్గడంతో రైతులు అధిక సాంద్ర పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ విధానంలో చెట్లు ఎక్కువగా ఎత్తు పెరగకుండా గొడుగు ఆకృతిలో మలుచుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం కొమ్మ కత్తిరింపులు చేపట్టడం ముఖ్యం. క్రొత్తగా పండ్ల తోటలు నాటుకునే రైతులు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలో తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. చాలామంది రైతులు తోటలు నాటడం కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా తోటలు ప్రారంభించేటప్పుడు 3 అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి వచ్చేసి నేల స్వభావము, రెండోది వచ్చేసి వాటర్ క్వాలిటీ, ఇంకొకటి వచ్చేసి మొక్క ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫస్ట్ మనము సాయిల్ టెస్ట్ అనేది చేసుకోవడం చాలా ఉత్తమం. అయితే ఒక ఎకరానికి కనీసం 4-5 శాంపుల్స్ ర్యాండమ్గా డిఫరెంట్ లొకేషన్స్లో ఈ సాయిల్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకొని ఏదైనా సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి ఇవ్వాల్సి ఉంటుంది. రిజల్ట్ని బట్టి మనము మొక్కలు అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. సాయిల్ టెస్ట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది చౌడు ఉన్నదా లేదా, అంటే pH ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఐడియల్గా ఉందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మన నేలలో చౌడు శాతం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ చౌడు శాతం ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా ఎలాంటి క్రాప్స్ సాగు చేసుకోవాలనేది కూడా మనం చూడాలి. ఏ పంటకైనా కూడా 6.5 నుంచి 7.5 వరకు pH అనేది చాలా ముఖ్యం. అయితే 8.5 వరకు మనకి pH చూసినట్లయితే, లవణ శాతం చూసినట్లయితే అక్కడ కొన్ని మొక్కలు అనేది గ్రో చేసుకోవచ్చు. 8-8.5 వరకు కూడా అంజూర అనేది పండించుకోవచ్చు. డేట్ పామ్ అయితే 10 pH వరకు కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. నేల లోతు కూడా చాలా ముఖ్యమైనది. కనీసం ఒక 1 మీటర్ వరకు రాయి లేకుండా ఉన్నట్లయితే ఎటువంటి ఫ్రూట్ క్రాప్స్ అయినా కూడా మనము సాగు చేసుకోవచ్చు. అయితే రాతి శాతం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, వేరు తక్కువగా ఉన్న ఫల మొక్కలు మాత్రమే మనం దీన్ని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఫాల్సా కానీ అంజూర మొక్కలు, ఇవైతే మనకి కేవలం పొద మొక్కల్లాగా పెంచుకోవచ్చు. కాబట్టి వేరు వ్యవస్థ కిందికి పోకుండా ఉన్న ఫల మొక్కలు మాత్రమే దీంట్లో సాగు చేసుకోవాలి. నీరు క్వాలిటీలో ముఖ్యంగా చూడవలసిన అంశాలు, దీంట్లో కూడా pH అనేది చూడాలి. అందులో అంతేకాకుండా సోడియం బైకార్బోనేట్ లెవెల్ అనేది కూడా చూడాలి. నీరు స్వభావంలో ఈ pH శాతం వచ్చేసి మనకి 5.5 to 6.5, అంటే లైట్గా ఎసిడిక్ శాతం ఉన్న వాటర్ అయితే చాలా ఐడియల్గా మనం వాడుకోవచ్చు. అయితే దీనికంటే ఎక్కువగా pH ఉన్నట్లయితే దీంట్లో మనము లవణ శాతం ఎక్కువ ఉందని మనం చెప్పొచ్చు. అయితే ఈసీ చూసినట్లయితే 0.75 వరకు డెసిసీమన్స్ ఐడియల్గా మనం వాడుకోవచ్చు. సో దీనికంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఈ లవణ శాతం తట్టుకునే మొక్కలు ఏదైతే ఉన్నాయో, దానిమ్మ కానీ అంజూర కానీ, సో ఇలాంటి మొక్కలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మొక్కలు నాటాలనుకుంటున్నామో ఆ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్టిఫైడ్ నర్సరీలో మాత్రమే ఈ జెన్యూన్ ప్లాంట్ మెటీరియల్ ఏదైతే ఉందో అవి దొరికే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ దగ్గరలో ఉన్న అక్రిడేషన్, అంటే నర్సరీ రిజిస్ట్రేషన్ అయిన నర్సరీలను మాత్రమే మీరు సంప్రదించాలి. ఉదాహరణకి FRS సంగారెడ్డిలో కానీ, లేకపోతే అఖిల భారత ఉద్యాన పరిశోధన స్థానం బెంగళూరులో కానీ, లక్నోలో కానీ ఇలాంటి పరిశోధన స్థానాలు ఉన్నాయి. సో వారి దగ్గర నుంచి సర్టిఫైడ్ మెటీరియల్ తీసుకురావచ్చు. ఈ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత తోటని ప్రారంభించే ముందు మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ముఖ్యంగా బాగా దున్నుకోవాలి. సో దాంట్లో ఉన్న రాళ్ళు కానీ చెత్త చెదారం అంతా తీసివేసి చదును చేసుకోవాలి. అయితే ఈ స్లోప్ అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షాకాలంలో బాగా వర్షం వచ్చినప్పుడు సో నిలబడకుండా 4 నుంచి 7% ఇచ్చేటట్టుగా మనం దున్నుకోవాలి. ల్యాండ్ చుట్టూ కూడా ఫెన్సింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో సోలార్ ఫెన్సింగ్ వచ్చాయి. అడవి పందుల నుంచి కానీ, ఇంకా థెఫ్ట్ నుంచి కానీ వాటిని కాపాడుకోవచ్చు. సో లేని పక్షంలో లైవ్ ఫెన్స్ అని జీవ కంచె మొక్కలు అనేవి కూడా దొరుకుతాయి. దీంట్లో ముఖ్యంగా మనకి కరోండా అనే మొక్క సో దగ్గరగా 1/2 మీటర్ దగ్గరలో నాటుకున్నట్లయితే 4 నుంచి 5 సంవత్సరాల్లో అదొక కంచెగా ఏర్పడి అడవి పందుల నుంచి వాటి నుంచి నివారణ అనేది చేసుకోవచ్చు. చుట్టూతో కూడా గాలి నిరోధక చెట్లు అనేది కూడా మనం నాటుకోవాలి. సో అధిక గాలి వచ్చినప్పుడు మనకి ఎండాకాలంలో కానీ, కాయలు పండ్లుగా మారేటప్పుడు కానీ, గాలి ఎక్కువగా వీచినప్పుడు సో కాయ పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. గాలి నిరోధక చెట్లు మనం నాటుకున్నట్లయితే ఈ యొక్క
గాలిని ఆపి ఈ యొక్క ఫ్రూట్ డ్రాప్ అనేది మనము ఫ్లవర్ డ్రాప్ అనేది మనం నివారించుకోవచ్చు. సరుగుడు చెట్లు కానీ వేప చెట్లు కానీ ఇలాంటివి మనము తోట చివర్లో వేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే తోట ప్రారంభించే ముందు ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే పండ్లు కోసిన తర్వాత రవాణా చేయడానికి ఇంటర్నల్గా రోడ్లు అనేది కూడా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోడ్లు నిర్మించేటప్పుడు ఈ గాలి నిరోధక చెట్లకి మన పండ్ల మొక్కలకి మధ్యలో 3 మీటర్లు మనం వదిలిపెట్టినట్లయితే ఆ యొక్క వేరు కూడా దానికి కాంపిటీషన్ రాకుండా ఉంటుంది. మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఏ పండ్ల మొక్కలు నాటాలి, ఇప్పుడు మామిడి చూసుకున్నట్లయితే మామిడి కేవలం ఒకే రకం వెళ్ళకుండా 4-5 రకాలుగా వెళ్ళినట్లయితే ఈ పాలినైజర్ అంటే ఎక్కువగా కాయ కట్టే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అలాగే మీ వివిధ పండ్ల మొక్కలు మీరు నాటుకున్నట్లయితే ఒకే నీటి అవసరత ఉన్న మొక్కలన్నిటి కూడా ఒక బ్లాక్ లాగా మనం పెట్టుకొని దగ్గరగా వేసుకున్నట్లయితే డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా మనకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తోట ప్రారంభించేటప్పుడే దానికి డ్రిప్ లైన్ ఫెసిలిటీ అనేది అవసరం ఉంటుంది. అయితే కాలువ పద్ధతిలో మనము ఇరిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఈ 2 చెట్లకి మధ్యలో మనము ఈ కాలువలు చేసుకున్నట్లయితే 2 చెట్లకు అటువైపు ఇటువైపు మనం నీరు పారించి తగిన సమయంలో వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటన్నిటిని కూడా ప్లాన్ చేసుకుంటూ తోటలు నాటే ముందు ఏ స్పేసింగ్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు హై డెన్సిటీ ప్లాంటింగ్ అధిక సాంద్రతలో మొక్కలు నాటుతున్నాం. 5x5 మీటర్లు మామిడి అయితే, జామ అయితే 2x1 మీటరు. అధిక హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటారు. ఈ ప్రకారంలో మనము మొక్కలు నాటుకునేటప్పుడు ఏ మొక్కకి ఎంత వేరు వ్యవస్థ ఉందో అంత సైజు గుంతలు అనేది మనం తవ్వుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫల మొక్కలైనా కూడా ఎటు చూసినా కూడా అంటే లోతు కానీ వ్యాసం కానీ చూసినట్లయితే 2 ఫీట్ల వరకు మనం గుంతలు చేసుకోవాలి. ఇది ఎండాకాలంలో చేసుకున్నట్లయితే ఉత్తమం. లేని పక్షంలో వర్షాకాలంలో కూడా చేసుకుని నాటుకోవచ్చు. ఆ గుంతలోని మట్టి ఏదైతే తీసామో ఆ గుంతనే మళ్ళీ సగం వరకు నింపేసి దాని తర్వాత ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే పశువుల ఎరువు ఉందో అది మనము ఒక్కొక్క గుంతకి ఒక 20 కేజీల వరకు నింపాలి. ఈ వేరు వ్యవస్థ బాగా తొందరగా ఏర్పడాలి అంటే దీనికి ఫాస్ఫరస్ సంబంధించిన ఫర్టిలైజర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి డిఏపి అనేది మనం 500 గ్రాములు ఒక్క గుంతకి మనం వేసుకోవాలి. మామిడి కానీ పనస కానీ ఇట్లాంటి వాటికి సర్టిఫైడ్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని ప్రతి ఒక్క గుంతకి మధ్యలో గ్రాఫ్టింగ్ చేసిన మొక్క గ్రాఫ్ట్ భాగం ఏదైతే యూనియన్ ఉందో దాన్ని ఈ గుంతకి పైగా నాటుకోవాలి. నాటిన వెంటనే దీనికి నీరు అనేది క్వాలిటీ వాటర్ అనేది మనకి ఇవ్వాలి. అయితే డ్రిప్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు స్టార్టింగ్లో ప్రతి మొక్కకి 25 లీటర్ల వరకు ప్రతిరోజు అంటే వర్షం రాని టైంలో నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తోట నాటే ముందు మనము ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క సాయిల్లో ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ఉంది, ఎంత సేంద్రియ కర్బనం ఉంది, ఎంత సేంద్రియ పదార్థం ఉంది అనేది కూడా మనం టెస్ట్లో కనిపిస్తుంది. ఒకవేళ మీకు చౌడు ఎక్కువగా ఉన్నట్లయితే జీలుగా లాంటి పచ్చి రొట్టె ఎరువులని మీరు తోట నాటక ముందే వేసుకొని ఒక 45 రోజుల తర్వాత వాటిని కలియదున్నినట్లయితే దాంట్లో ఉన్న చౌడు శాతం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. చౌడు ఉన్నా లేకపోయినా కూడా మనకి తోట ప్రారంభించకంటే ముందు ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువులు జీలుగా కానీ జనుము కానీ పెసర్లు కానీ మినుములు కానీ ఇలాంటివి వేసుకొని పూత సమయంలో కలియదున్నినట్లయితే ఒక సేంద్రియ పదార్థం అనేది సాయిల్కి అందించిన వారం అవుతాము. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ట్రైనింగ్ ప్రూనింగ్ అనేది చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా మొదటి 3 సంవత్సరాల్లోనే దానికి ఒక ఆకారం అంటూ ఇవ్వాలి. మొదటి సంవత్సరంలో మొక్క ఎదిగిన తర్వాత దాన్ని 90 సెంటీమీటర్ల వరకు కత్తిరించాలి. అది నిటారుగా పెరగకుండా దాన్ని ఆపుతాము ఈ కత్తిరించడం వల్ల. దీనివల్ల మనకి 3-4 కొమ్మలు అనేది చుట్టుపక్కల ఈ కొమ్మలు అనేది కనిపిస్తాయి. అది 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు మళ్ళీ తిరిగి కత్తిరించాలి. దీని నుంచి మళ్ళీ కొమ్మలు అనేవి సెకండరీ కొమ్మలు వస్తాయి. 30 నుంచి 40 సెంటీమీటర్ వరకు పెరిగిన తర్వాత కత్తిరించినట్లయితే దాని తర్వాత తృతీయ కొమ్మలు అనేవి రావడం జరుగుతుంది. ఇలా మనము 3 సంవత్సరాలు చేసినట్లయితే ఒక గొడుగు ఆకారం ఇవ్వగలుగుతాం ఒక మొక్కకి. ఈ ఆకారం వల్ల సూర్యరశ్మి అనేది లోపలికి ప్రసరణ జరిగి లోపల కూడా పూత రావడము, చీడపీడలు అనేది కూడా చాలా తగ్గించుకోవచ్చు. ఈ రకంగా మనము ప్రతి మొక్కకి దాని టైంలో ఈ యొక్క యూరియా, పొటాష్, సూపర్ ఇంకా మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మధాతువులు ఇవన్నీ కూడా సకాలంలో ఒక్కొక్క పంటకి ఏ విధంగా రికమెండ్ చేస్తున్నామో ఆ విధంగా వేసుకొని మంచి లాభాలు పొందాలని రైతాంగాన్ని కోరుతున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
హైదరాబాద్ తార్నాక మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో మూలం సంత పేరిట గో ఆధారిత ప్రకృతి వ్యవసాయోత్పత్తులు, దేశీయ విత్తనాలు, మొక్కల ప్రదర్శన, విక్రయాలు సాగాయి. గ్రామభారతి సంస్థ, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గో ఆధారిత ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ రైతులను ప్రోత్సహించి తమ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్న గ్రామభారతి 28 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన ఈ వేదిక ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్ వీక్లీ సంతలాగా అయితేనే కొంచెం అవేర్నెస్ వస్తుంది. అప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు బయర్స్ పెద్దగా రాలేదు, ఓన్లీ తెలిసిన వాళ్ళే వచ్చారు అన్నమాట. కానీ జనరల్గా రైతులే వచ్చారు కానీ కస్టమర్స్ పెద్దగా రాలేదు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కదా నెలకు ఒకసారి ఖచ్చితంగా చేయాలనేది, అది మంచి ఆలోచన. మేము న్యాచురల్గా అంటే ఆకులతో చేసిన కషాయాలతో కలుపు మందు బలానికి నెమటోడ్స్కి రాకుండా చేస్తాం, గ్రామాభివృద్ధి కృషి చేస్తాం. ఇలాంటి సంతలన్నీ వచ్చినప్పుడే వినియోగదారులకు అసలు ఎవరు ఏమిటి అని తెలుస్తుంది. అలాంటప్పుడు మధ్య దళారీ వ్యవస్థని మిడిల్ మెన్ అనమాట ఎక్కువ మందిని తగ్గించేసి వీళ్ళు చేసే తెలిస్తే ఇవాళ సిటీలో ఉండే ప్రజలందరికీ కూడా ఇది చాలా అవసరం. కాబట్టి ఇలాంటి సంతలను ఎంకరేజ్ చేయాలి అని ట్రై చేస్తాం. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు గో ఆధారిత, సహజ, సేంద్రియ రైతులు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు, మహిళలు తమ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలను చేపట్టారు. సహజ పద్ధతుల్లో పండించిన పంటను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు చేరువ చేసేందుకు ఇలాంటి సంతలు ఎంతగానో సహకరిస్తాయంటూ స్టాల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు, దాంట్లో లోటుపాట్లు ఏంటి? మేము ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఫార్మింగ్లో లాభాలు ఉన్నాయి. కానీ దాన్ని కొంచెం అంటే మెకనైజ్ చేసుకుంటే, ఇప్పుడు మన న్యాచురల్ ఫార్మింగ్లో మెయిన్గా మనకి కూలీల కొరత చాలా ఉన్నది. దాన్ని మెకనైజ్ చేసుకుంటే మాత్రమే లాభసాటిగా ముందుకెళ్ళొచ్చు. అయితే మనం చేసుకునే ఫార్మింగ్లో వచ్చిన ప్రతి ప్రొడ్యూస్ని మనం వాల్యూ అడిషన్గా చేసుకుంటే ఇంకా కొంచెం మన దానికి రేటు ఇంకొద్దిగా ఎక్కువ వస్తుంది. సో దాంట్లో భాగంగా మేము ఫ్రూట్స్, మాకున్నటువంటి అన్ని పండ్ల తోట కాబట్టి ఫ్రూట్స్ తోటి బయో ఎంజైమ్స్, ఇప్పుడు బయో ఎంజైమ్స్లో లెమన్ బయో ఎంజైము, బత్తాయి బయో ఎంజైము, మారేడు బయో ఎంజైము, ఉసిరి బయో ఎంజైమ్, సో ఇవి మ్యాంగో బయో ఎంజైమ్, ఈ బయో ఎంజైమ్స్ అన్ని చేస్తున్నాం. లెమన్ని ఫ్లోర్ క్లీనింగ్, టాయిలెట్ క్లీనింగు, తర్వాత డిష్ వాషరు, బట్టలు వాషింగ్ కోసం లెమన్, ఆ లెమన్ని కూడా పూత ఎక్కువ రావడానికి మొక్కలకి ఇస్తున్నాం. సో మిగతా అన్ని బయో ఎంజైమ్స్ స్వీట్ బయో ఎంజైమ్స్ కాబట్టి వీటన్నిటిని కూడా మొక్క ఫాస్ట్ గ్రోత్కి, సో దీన్ని అంటే ప్రమోట్ చేస్తూ ఉన్నాం. రైతులకి ట్రైనింగ్ ఇస్తూ చెప్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. వాల్యూ అడిషన్ గాను మ్యాంగో పికిలు, టొమాటో పికిలు, ములక్కాయ ఉంది మా దగ్గర, మునగా పికిలు. మేము 7 మెంబర్స్ రైతులు ఒక గ్రూప్ లాగా ఉన్నాం. సో అంటే అందరూ ఏమడుగుతున్నారు, ఫ్రూట్స్ ఒక్కటే సరిపోదు కదా, ఆర్గానిక్ మాకు అన్నీ కావాలి అని అడిగినప్పుడు, సో ఎవరైతే మాకులాగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూస్ తీసుకొని వాళ్ళు అమ్మే ధరకే నేను కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ యాడ్ చేసుకొని కస్టమర్స్కి అందజేస్తున్నాం. 100 సంవత్సరాల క్రితమే స్వామి రామానంద తీర్థ గారు గాంధీజీ ఆశయాలతో చెరకాతో వడికి బట్టలు తయారు చేయాలనే స్వదేశీ మూవ్మెంట్లో స్టార్ట్ చేసిన సంస్థ. దానికి పివి నరసింహారావు గారు 1983లో వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్ రిజిస్ట్రేషన్ చేసి ఒక 600 మంది ఆర్టిజాన్స్, వీవర్స్, స్పిన్నర్స్కి జీవనోపాధి కల్పిస్తూ తెలంగాణ ప్రాంతం మొత్తంలో చేతితో వడికి వీవింగ్ చేసిన ఫ్యాబ్రిక్స్ అన్నిటినీ తయారు చేసి వావిలాల ఖాదీ గ్రామోద్యోగ షాపులో పెట్టి అమ్మి ఆ వేతనాలు రిటర్న్ స్పిన్నర్స్కి, వీవర్స్కి ఇస్తున్నారు ప్రతి నెల. వాళ్ళని ప్రోత్సహించి మన దేశీ కాటన్, దేశవాళీ కాటన్ మనమే పండించుకొని ఆ కాటన్ తోటే నూలు వడికి వీవింగ్ చేసిన ఫ్యాబ్రిక్స్ చేసి ఇవ్వాలనే కాన్సెప్ట్తో పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు చైర్మన్గా ఉండి ఇప్పుడు ప్రోత్సాహం ఇచ్చి ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సహజ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు చేనేత దుస్తులు, చేతి వృత్తులతో చేసిన కళారూపాల ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. ఇలాంటి స్టాళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం తరపు నుంచి చేయూతనందించాలంటూ నిపుణులు కోరుతున్నారు. బట్ మెయిన్ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఇప్పుడు మనకు స్టాల్స్ లాగా, ఇప్పుడు సెక్రటేరియట్ ఉండొచ్చు, లేకుంటే పబ్లిక్ గార్డెన్స్, ఎక్కడైనా గవర్నమెంట్ ప్లేసెస్లో పర్మనెంట్గా కొన్ని స్టాల్లు ఇచ్చేస్తే, పర్మనెంట్గా కొన్ని చేసేయండి, వస్తువులు పెట్టేస్తే వాళ్ళు అక్కడ వచ్చి చూసుకుంటారు, చూపిస్తారు. ఈ కనెక్షన్ని గట్టిగా చేయడానికి ఉంటుంది. పోచంపల్లి చీరలు ఉండొచ్చు, వర్మీ కంపోస్ట్లు ఉండొచ్చు, వేరే వేరే పదార్థాలు ఉన్నాయి, అన్నిటినీ మనం ప్రమోట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్. ఈ కుటీర పరిశ్రమలు మన చరిత్రకు గుర్తులవి కాబట్టి కుటీర పరిశ్రమలను ఇవాళ మనం పట్టణాల్లో పరిచయం చేయవలసిన అవసరం ఉంది. కొంచెం స్థలం కల్పించి ఏర్పాటు కనుక చేస్తే, అంటే స్వేచ్ఛగా అమ్ముకోవటానికి ఏర్పాటు కనుక చేయగలిగితే కూరగాయల సంత జరిగినట్టు కూడా జరుగుతుండాలి. సహజ విధానాల్లో పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం పెరగాలంటే రాష్ట్రంలో అన్ని చోట్ల, ప్రత్యేకించి జంట నగరాల్లో ఇలాంటి సంతలు తరచుగా జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.